ఏంటి ఏంటి వంశీ, ఏంటి ఎలాగున్నావు? ఎలా ఉంటా సత్యబాబన్న, పచ్చని చెట్లో ఉండే నేను జైల్లో పోలీసుల లాఠీ దెబ్బలకి ఎండిపోయిన మోళ్ళే అయిపోయాను. అయ్యో పాపం, సరే కానీ నన్ను అన్న అనుకో. జైలుకి వెళ్ళక ముందు వరకు నాకు తమ్ముళ్ళ ఉండేవాడివి, ఇప్పుడు చూస్తే నాకు బాబాయ్లా ఉన్నావు. పేరు పెట్టి పిలువు, పర్లేదు. సర్లే నత్తిబాబు. అదే సత్యబాబు, ఇంతకీ మన పార్టీలో ఏం జరుగుతుంది? మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏటి జరుగుద్ది? మనమంతా అధికారంలో ఉన్నప్పుడు ఎవడికి దొరికిందాడు దోచేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ బయటకు లాగి తీసుకెళ్ళి ఒక్కొక్కడిని లోపలేస్తున్నారు. నేనైతే ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చేసాను. ఒకవేళ మళ్ళీ పిలిస్తే వెళ్తాను, నాకు అలవాటు అయిపోయింది. మరి నీ పరిస్థితి ఏమిటి? అదేంటిది, నా పరిస్థితి ఏముంటుంది? ఇప్పుడైతే ప్రజెంట్ నేను సేఫ్ జోన్లోనే ఉన్నాను. వెళ్తే మన జలగన్నే లోపలికి వెళ్ళాలి. మన జలగన్నను చూసే కదా మన వాళ్ళంతా విర్రవీగుతున్నారు. నిజంగా అతనే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే అప్పుడు ఏంటి మన పరిస్థితి? ఎటువంటి జగలక్ ప్లేస్లో పార్టీ బాధ్యతలు మొత్తం నేను తీసుకోవాల్సి వస్తుంది. అదేంటి, ఈ విషయం నీకు జగలక్ చెప్పాడా? ఆయన చెప్తాడు, మనమే అర్థం చేసుకోవాలి. ఆయన తర్వాత నెక్స్ట్ ఏటుగా కసాయిరెడ్డి కూడా లేడు కదా. మరి ఇప్పుడు మరి సీనియర్ నాయకుడిని నేనే కదా, మరి నేనే మీ అందరికీ హెడ్ అవుతానన్నమాట. గాడిద గుడ్ అవుతావు. నీకు సరిగ్గా మాట్లాడటమే చేత కాదు. ఈ ఎండలో 5 నిమిషాలు ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోతావు. నువ్వేం లీడ్ చేస్తావు? అప్పుడంటే నేను కొంచెం నాటకం ఆడాలి, లేకపోతే ఆ ఎండలో ఎవడు తిరుగుతాడు? నువ్వు కూడా నాటకాలు ఆడుతున్నావా? మన పార్టీలో ఎవరిని నమ్మడానికి లేదనమాట. డ్రామాలు ఆడేవాళ్ళు, నాటకాలు ఆడేవాళ్ళు, మాట మార్చేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, దబాయించేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు వీళ్ళే కదా మన పార్టీలో ఉంది. నాటకాలు డ్రామాలు మనకు కొత్త ఏటుంటుంది? ఏమో, నాకైతే చిరాకు దబ్బుతుంది. జైలు నుంచి వచ్చాక ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఎక్కడ కుదిరిసేస్తుంది? అవునవును, ఏంటి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నావు కదా, రోడ్ల మీద కార్యకర్తల్ని కలుస్తున్నావు కదా. అదే కదా చెప్తున్నా, నా సొంత పని మీద వెళ్లాల్సి వస్తుంది. ఈ జగలకు చెప్పే పనులకు కూడా తిరగాల్సి వస్తుంది. కనీసం జైలుకి వెళ్ళొచ్చా అనే జాలి కూడా నాపై లేదు. జాలి, కరుణాదయ అనేవి మన పార్టీలో వినిపించలే. కానీ నువ్వు ఆ తెల్లబొచ్చికి రంగేయట్లేదేటి? వేద్దామని అనుకున్నా, అదే మాట జలగన్నకు కూడా చెప్పాను. ఆయనకి చెప్పేదేంటి? నువ్వు రంగు వేసుకునే దానికి ఎందుకు ఏటన్నాడు? ఏమంటాడు తెలుసుగా మన సైకోరెడ్డి సంగతి. ఆ రోజు జైల్లో ఏమంటూ అందంగా ఉన్నాడని, అందగాడని పొగిడాడు నన్ను. అప్పుడే నాకు దిష్టి తగిలింది. నా అందాన్ని చూసి వారవలేక ఇప్పుడు బయటకు వచ్చినా సరే రంగు వేయొద్దు అంటున్నాడు. రంగేస్తే నష్టమేముంటుంది? అయినా నువ్వు ఆ కార్యకర్తల చేతులు పిసుకుతావంటే నీ రూపాన్ని, నడకని చూసి నాకే ఏమైంది సత్యబాబు? నవ్వొచ్చిందా? నవ్వెందుకు వస్తుంది? బాధ కలిగింది. ఎలా ఉండేవాడు పాపం, ఎలా అయిపోయాడు అని చాలా ఫీల్ అయ్యా. కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు నత్తిబాబు. రంగేసుకుంటే మళ్ళీ యువకుడిలా కనిపిస్తానంట. నా పైన సానుభూతి ఉండాలంటే నేను అలా ముసలి రూపంలో పేషెంట్ లాగానే కనిపించాలంట జలగన్న అంటున్నాడు. చేచే, అసలు ఆ సైకోరెడ్డి మనిషారా? మరీ ఇంత కుళ్ళుపోతూ అని అనుకోలేదు. ఆ కాంబాబు అలాగే సుకన్య సంజన మసాజ్ అంటుంటే జుట్టుకి రంగయ్యొద్దని కాంబాబుకి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు నీకు కూడా అదే ముసలి రూపం గట్టి అయింది పాప. ముసలి రూపం అయినా పర్వాలేదు సత్యబాబు, మళ్ళీ నా పైన కేసులు పెట్టి నన్ను బొక్కలో వేయకుండా ఉంటే అదే 10,000. మన జలగన్న బయట ఉండగా అవన్నీ జరగవు. మనోడు లోపలికి వెళ్తేనే మనకు కాస్త రిలీఫ్ ఉంటుంది. నువ్వు బాగానే స్కెచ్ చేస్తున్నావుగా, నీ బాధ నీదిలే. నాకైతే బయటికి వెళ్ళి మనుషుల్ని కలవాలంటే తల తీసేసినట్టుగా అనిపిస్తుంది. నన్ను చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. నవ్వుకేం చేస్తారు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నారు. పాపిష్టి పనులన్నీ చేసి దరిద్రపు మాటలన్నీ మాట్లాడి అడ్డంగా దొరికిపోయి బుక్ అయిపోయావు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కదా వంశీ. ముందు పార్టీ మంచిదవ్వాలి, నాయకుడు మంచోడవ్వాలి. ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే మన నోళ్ళు కరెక్ట్గా ఎందుకుంటాయి? జైలు నుంచి వచ్చాక వేదాంతం బాగానే చెప్తున్నావు. ఇంతకీ ఆ లిక్కర్ స్కామ్లో నువ్వైతే లేవు కదా. మనోళ్ళు ఎప్పుడు ఎవరిని వాడతారో మనకే తెలియదు. ఇక్కడ గన్నవరంలో కాస్త దూరంగా ఉన్నా కాబట్టి నా అవసరం పెద్దగా లేకపోవచ్చు. అంతే. మన జగలకు ఈ స్కామ్లో ఎవరిని ఇరికిస్తాడో ఎవరికి తెలియదు. నువ్వైతే కొంచెం జాగ్రత్తగా ఉండు. గొట్టాల ముందు వాగేవే అనుకో, నీకు మరొకసారి జైల్లో చెప్పకూడదు లభిస్తుంది. అయ్య బాబోయ్, చెప్పకూడా? వద్దొద్దు, నా కొంప మునిగిపోయింది ఆల్రెడీ.